30% మంది ముస్లింలు ఉంటే ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థిని పెట్టాలి. అదే 70% హిందువులు ఉన్నా సరే హిందూ అభ్యర్థిని పెట్టరు. కడప సాక్ష్యం, గుంటూరు 1 సాక్ష్యం, విజయవాడ వెస్ట్ సాక్ష్యం. అక్కడ 60-70% మంది హిందువులే ఉంటారు. కానీ ముస్లింలు 30% మంది సాలిడ్‌గా ఓటేస్తారని ఆ పేర్లే పెడుతుంటారు. ఈ ట్రిప్పే మొదటిసారి ఈ 2 ట్రిప్పుల నుంచి అక్కడ మారింది. కానీ గుంటూరు 1 అయితే మారలేదు. విజయవాడలో అయితే మారింది. కడపలో కూడా ఈ దఫా రెడ్డమ్మ గెలవటం. అంతకుముందయితే గనక అహ్మద్ బాషా ఇట్లాంటి వాళ్ళు. ఇది ఇక్కడ లెక్క. బీహార్‌లో ఇప్పుడు 18% ముస్లింలున్నారు. వీళ్ళ ప్రభావం కొన్ని నియోజకవర్గాల్లో 30-40% ఉంది. అట్లాంటిది 6 నియోజకవర్గాలు బి ఎంఐఎం అడిగితే ఇవ్వలేదు. కాంగ్రెసు, తేజస్వి యాదవ్ ఆ 6 నియోజకవర్గాల మీద ప్రత్యేకించి కాన్సంట్రేట్ చేసింది ఎంఐఎం. అదే సమయంలో టోటల్‌గా ఉన్నటువంటి ముస్లిం సమాజం ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఎట్లయితే కాంగ్రెస్ ఆశించినట్టు ఏస్తే ఎంఐఎంకి, లేపోతే ఎంఐఎం చెప్పినోడికి అన్న రూట్‌లో పోతారా? లేదు అక్కడ కాంగ్రెస్ కూటమికేస్తారా? లేదా బీజేపీకి కూడా ఓట్లేస్తారా? దాని మీదన బీహార్ ఎన్నికల భవిష్యత్తు, అభ్యర్థుల భవిష్యత్తు మీదన ప్రభావం ఉంటుంది. అయితే అంతా గాదు కొంత. ఈ 18 కాస్త 30 దగ్గరికి చేరిందంటే రాష్ట్రంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మావాకే కావాలన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తేవచ్చు.